ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. గత 3 రోజుల నుంచి మాటూరు గ్రామంలో శ్రీకారం రోటరీ సంస్థ నిర్వహిస్తున్నటువంటి రాష్ట్ర స్థాయి 2 రాష్ట్ర స్థాయి నాటక పోటీలు జరుగుతూ ఉన్నాయి. ఈ నాటక పోటీల్ని గత 14 సంవత్సరాల నుంచి రోటరీ వారు శ్రీకారం వాళ్ళ సహకారంతో నిర్వహిస్తూ ఉన్నారు. వాళ్ళకి మనం ఈరోజు ధన్యవాదాలు చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఈరోజు ఉన్నటువంటి సినిమాలు, టీవీ సీరియల్స్ పగల నుంచి రాత్రి వరకు ఏమీ ఖాళీ లేకుండా సీరియల్స్ చేస్తున్నటువంటి ఇది ఈ రోజుల్లో కూడా వాస్తవాన్ని కళ్ళకు కట్టినట్టు సినిమాల్లో కాకుండా సీరియల్స్లో కాకుండా వాస్తవంగా స్టేజీ మీద మన దీంట్లో ఏదైతే నిజ జీవితంలో జరుగుతున్నటువంటి పరిణామాలని ఈరోజు కళ్ళకు కట్టినట్టు ఈ నాటక రంగాల్ని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి ఈ రోటరీ శ్రీకారం స్వచ్ఛంద సంస్థలకి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగనే ప్రేక్షకులు కూడా ఇక్కడ గత 14 సంవత్సరాల నుంచి నేను చూస్తూ ఉన్నాం. గతంలో ఫస్ట్లో పంచాయతీలో నిర్వహించారు. తర్వాత 1-2 సంవత్సరాలు మధ్యలో గ్యాప్ వచ్చినా వారికి కూడా ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నటువంటి ఈ నాటక పోటీలకి ప్రజల నుంచి ఆదరణ కూడా వస్తూ ఉంది. మహిళల్ని ఇక్కడ చూస్తే గత 3 రోజుల నుంచి మహిళలను చూస్తే ముఖ్యంగా మన ఇంట్లో ఏదైతే జరుగుతుందో కుటుంబంలో జరిగేటువంటి వాస్తవాన్ని కళ్ళగట్టినట్టు చూస్తున్నటువంటి వచ్చినటువంటి వాళ్ళు చాలా ఆనందపడతా ఉన్నారు. మన ఆడపిల్లల గురించి ఈరోజు సమాజంలో జరిగేటువంటి మంచి చెడుల గురించి, అట్లే రైతాంగానికి రాత్రి నిర్వహించినటువంటి రైతు భారతం నాటిక కానీ ఈరోజు నిర్వహిస్తున్నటువంటి మహాప్రస్థానం ఇవన్నీ కూడా బాగా చాలా ప్రేక్షకుల్ని ఆకట్టుకునే విధంగా జరుగుతూ ఉన్నాయి. భవిష్యత్తులో ఈ నాటక పోటీల్ని నిర్వహించే వాళ్ళకి బాగా ప్రోత్సహించేటట్టు కూడా ప్రజలు ప్రేక్షకుల నుంచి ఆదరణ ఇంకా రావాలని చెప్పేసి నేను నా వైపు నుంచి కూడా కోరుకుంటూ శ్రీకారం మరియు రోటరీ కళా పరిషత్ మాటూరు ఆధ్వర్యంలో గత 14 సంవత్సరాలుగా ఉభయ రాష్ట్రాల స్థాయి నాటికల పోటీలను నిర్వహిస్తూ ఉన్నాం. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అనేటి పాత సామెత, పరిషత్తు నడిపి చూడు అనేటువంటిది సరికొత్త సామెత. తెలుగు నాటక రంగానికి జీవం కలిగించాలని, తెలుగు నాటకానికి నూతన ఉత్తేజం కలిగించాలి అనే సదుద్దేశంతో, ఓ సత్సంకల్పంతో మేము మాటూరులో గత 14 సంవత్సరాలుగా నాటికల పోటీలను నిర్వహిస్తూ ఉన్నాం. గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు, రైతు కూలీలు, యువతకు మంచి నాటికలను చూపించి తద్వారా ఆ సందేశంతో వారిలో ఒక మార్పు కోసం, ఒక చైతన్యం కోసం మేము ఈ నాటిక పోటీలను నిర్వహిస్తూ ఉన్నాం. గత 14 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నటువంటి ఈ పోటీల ద్వారా మాటూరు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి 20-30 గ్రామాలకు చెందినటువంటి ఎందరెందరో ఈ నాటికలని వీక్షిస్తూ ఉన్నారు, ఆనందిస్తూ ఉన్నారు. భవిష్యత్తులో కూడా ఈ పరిషత్తును ఇలాగే నిర్వహిస్తూ ఈ ప్రాంత చైతన్యానికి మా వంతు కృషి చేయడానికి శ్రీకారం సంస్థ, రోటరీ క్లబ్ ఆఫ్ మాటూరు ఉభయంగా ఈ పోటీలని మేము నిర్వహిస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి కళాకారులందరినీ కూడా ఇక్కడకు రప్పించి ఉత్తమమైనటువంటి నాటకాలను ప్రదర్శించడమే కాకుండా ఉత్తమ నాటకాలకి, నటులకి బహుమతులను కూడా అందిస్తూ ఉన్నాం. అదేవిధంగా పరిషత్తులో పాల్గొంటున్నటువంటి దాదాపు 125 మంది కళాకారులు, సాంకేతిక నిపుణులకు కూడా మేము బహుమతులను అందిస్తూ ఉన్నాం. తెలుగు నాటక జీవాల కోసం ఇది మా చిత్తశుద్ధితో కూడినటువంటి ప్రయత్నం. ఆయన మీకు ఎంత బాకీ పడ్డారో నాకు తెలియదు. నాకు కొంచెం టైం ఇవ్వండి, మీ అప్పు నేను తెలుసు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.